సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మార్కెటింగ్ మేనేజ్మెంట్. సో మార్కెటింగ్ మేనేజ్మెంట్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్, ప్రైజింగ్ స్ట్రాటజీస్ అండ్ ప్రోగ్రామ్స్. సెట్టింగ్ ద ప్రైస్, అడాప్టింగ్ ప్రైస్, ఇనిషియేటింగ్ రెస్పాన్స్ టు ప్రైస్ చేంజెస్, delivering value, designing and managing the value network, channels of distribution. ఇవి కాన్సెప్ట్స్ అన్నమాట. సో ఫస్ట్ కాన్సెప్ట్, ప్రైజింగ్ స్ట్రాటజీస్ అండ్ ప్రోగ్రామ్స్. ఎలా? సో price is the one element of marketing that produces revenue. సో ప్రైస్ అనేది రెవెన్యూని ప్రొడ్యూస్ చేసిద్ది మార్కెటింగ్లో. ప్రైస్ అనేది ఒక నెంబర్ ట్యాగ్ మాత్రమే కాదు, తెలిసిందా? సో ప్రైస్ అనేది ఒక కాంప్లికేటెడ్ ఫ్యాక్టర్, ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ట్యాక్సెస్, రా మెటీరియల్, ప్రాసెసింగ్, డెలివరీ, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. సో కన్జ్యూమర్ సైకాలజీ అనేది మనకు తెలియాలి. సో కన్జ్యూమర్ సైకాలజీ ఎక్కువగా దేని మీద డిపెండ్ అయ్యింది? ప్రైజింగ్ మీద డిపెండ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రెడిషనల్ మార్కెటింగ్ అప్రోచ్లో మెయిన్లీ కన్జ్యూమర్స్ని ఏమని అజ్యూమ్ చేసుకునే వాళ్ళంటే ప్రైస్ టేకర్స్. అంటే మేము మా ఇష్టం వచ్చిన ప్రైస్ పెడతాం, ఇష్టం ఉంటే కొను లేకపోతే లేదు, జస్ట్ కొనటానికే పరిమితమై ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రైజింగ్ ప్రకారం ఏంటి అంటే కన్జ్యూమర్ యొక్క రెస్పాన్సెస్ని కూడా తీసుకుంటున్నారు. దేనికి? ప్రైజింగ్ని సెట్ చేయటానికి. ఎలా? కన్జ్యూమర్ యొక్క యాటిట్యూడ్, కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్, కన్జ్యూమర్ యొక్క ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఫ్యామిలీకి అనుకోండి, చిన్న షాంపూ బాటిల్ సరిపోయింది. అది చాలా ఎక్కువ మంది ఉంటే పెద్ద బాటిల్ కొనాలి. అలానే పర్సెప్షన్స్ ఏంటి? సో ప్రైస్ని బేస్ చేసుకొని కన్జ్యూమర్స్కి కొన్ని పర్సెప్షన్స్ ఉంటాయి. అవేంటి అంటే రిఫరెన్స్ ప్రైజెస్. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు వేరే వాటితో రిఫర్ చేస్తాడు. సో రిఫరెన్స్ తీసుకొని దాన్ని బట్టి కొంటారు. ప్రైస్ అండ్ క్వాలిటీ. సో నేను పెట్టే డబ్బుకి క్వాలిటీ ఎంతవరకు వస్తుంది? సో ఈ రెండు ఏమవుతాయి? క్రాస్ అవుతాయి. సో ఇంటర్ఫెరెన్స్ అనేది జరిగిద్ది. నెక్స్ట్, ప్రైస్ ఎండింగ్స్. మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళొచ్చు ఆ ప్రైస్ అనేది, ఎంతవరకు తగ్గొచ్చు. సో అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టూత్పేస్ట్ ఉంది, అది మనం డీమార్ట్లో కొంటే ఒక ప్రైస్, అదే జనరల్ కిరాణా స్టోర్లో కొంటే ఒక ప్రైజు. కానీ అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఉంటాయి ప్రైస్కి. దానికి మించి ఇంకా మారిద్దా ప్రైస్ అనేది? లేదు, ఆ లిమిట్స్లోనే ఉంటుంది. సో ప్రైస్ ఎండింగ్స్ అనేవి కూడా ఉంటాయి. సో ప్రైస్ని ఎలా సెట్ చేయాలి? సో సెట్టింగ్ ఆఫ్ ప్రైస్. సో ప్రైస్ సెట్టింగ్లో మనం చూడాల్సింది ఏంటి అంటే ప్రైస్ ఆబ్జెక్టివ్ ఏంటి?
ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ ఒకే ఆబ్జెక్టివ్ ఉండదు ప్రైస్ సెట్ చేయటంలో. లైక్ హయ్యర్ క్వాలిటీ ఇచ్చేవాడు హై ప్రైస్ సెట్ చేయొచ్చు, లేకపోతే వాడి కంపెనీ నష్టాల్లో ఉందనుకో ప్రోడక్ట్ కాస్ట్ పెంచవచ్చు డిమాండ్ ఉంటే, లేకపోతే స్కిమ్మింగ్ చేయొచ్చు అంటే దాన్ని ఒక చోట ప్లేస్ చేయొచ్చు. అలానే పార్షల్ కాస్ట్ రికవరీ, కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి, వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఖర్చులు అవుతూ ఉంటాయి. ఆ ఖర్చులు తీరడం కోసం కొన్ని రకాల క్రాఫ్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్ లాంటి వాటిని అమ్ముతూ ఉంటారు. సో కనీసం పార్షల్గానే కాస్ట్ రికవరీ ఇద్దా లేదా అని. ఇంకా డిమాండ్, ఒక ప్రోడక్ట్కి బయట మంచి డిమాండ్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని కూడా ప్రైస్ని సెట్ చేస్తారు. డిమాండ్ పెద్దగా లేదనుకో దాన్ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది మారిద్ది. సో ప్రైస్ సెన్సిటివిటీ, ఎస్టిమేటింగ్ కాస్ట్ అంటే ఫిక్స్డ్ కాస్ట్, వాడికి స్టోరేజ్కి ఎంత అవుతుంది, ప్రొడక్షన్కి ఎంత అవుతుంది, ఇవన్నీ ఓవర్ హెడ్స్ కాస్ట్లు ఎంత ఉన్నాయి, కాస్ట్ ఎంత చేంజ్ అవుతుంది, ఎంత ప్రొడక్షన్ అయ్యింది, టార్గెట్ కాస్టింగ్ ఏంటి, వీటిని బేస్ చేసుకొని కాస్ట్ ఎస్టిమేషన్స్ అనేవి చేస్తారు. వాటితో పాటు ఎనలైజింగ్ కాంపిటీటర్స్ కాస్ట్, అంటే కాంపిటీటర్స్ యొక్క కాస్ట్ని బేస్ చేసుకొని కూడా మన కాస్ట్ పెంచవచ్చు తగ్గించవచ్చు సేల్స్ ఎక్కువ చేసుకోవడానికి. లైక్ సుజుకి వాడు ఎక్కువ కాస్ట్ పెట్టాడు, టీవీఎస్ వాడు తగ్గించి వాడు సేల్స్ పెంచుకోవచ్చు. నెక్స్ట్, సెలెక్టింగ్ ఏ ప్రైస్ మెథడ్. సో ప్రైస్ మెథడ్, సెలెక్షన్ ఆఫ్ ప్రైస్ మెథడ్. సో ప్రైస్ మెథడ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మార్కప్. సో చాలా టైప్స్ ఉన్నాయి, సో దాంట్లో కొన్ని చూద్దాం. సెలెక్షన్ ఆఫ్ ప్రైసింగ్ మెథడ్ ఏంటి అంటే, మార్కప్ ప్రైస్ అంటే మనం ఒక కాస్ట్కి ప్రొడ్యూస్ చేసాం కానీ ఆ కాస్ట్కి అమ్మాల, కొంచెం ఎక్కువ కాస్ట్కి అమ్మాం. సో ఇప్పుడు ఏమవుతుంది, కాస్ట్ అనేది పెంచి అమ్మాం. సో దీన్ని ఏమంటారు, మార్కప్ ప్రైసింగ్ అంటారు. సో 90 రూపాయలు ఉన్న దాన్ని 100 రూపాయలకి అమ్మొచ్చు డిమాండ్ బేస్ చేసుకొని. రిటర్న్ ప్రైసింగ్, దీన్ని అమ్మితే నాకు ఎంత కమిషన్ వచ్చింది దాన్ని బేస్ చేసుకొని కూడా ప్రైసింగ్ సెట్ చేసుకోవచ్చు, రిటర్న్ ఎంత వచ్చింది. పర్సీవ్డ్ వాల్యూ ప్రైసింగ్. పర్సీవ్డ్ వాల్యూ ప్రైసింగ్ అంటే మన ప్రొడక్షన్ కాస్ట్ సుమారు 20 అయింది, మనకి సేమ్ ప్రోడక్ట్ మార్కెట్లో 30 రూపాయలకు వస్తుంది, వాడు 30 రూపాయలకు అమ్ముతున్నాడు కాబట్టి మన ప్రోడక్ట్ కూడా మనం 30 రూపాయలకు అమ్మొచ్చు. అలానే రేట్ ప్రైసింగ్, ఇంకా ఆక్షన్ ప్రైసింగ్. ఆక్షన్ ప్రైసింగ్ అనేది మనం ఎక్కువగా రైతు బజార్లో చూస్తూ ఉంటాం. సో పొద్దున్నే పాట పాడతారు ఎంతకు అమ్మాలి అని, పాట పాడి ఈ ప్రైస్కి అమ్మాలని డిసైడ్ అవుతారు. సో అక్కడ ఏమవుతుంది, కొనేవాళ్ళు ఇంత కొంటారు, కేజీ ఇంత అని. సో ఆప్షన్ వేసి అమ్ముకుంటారు, అదే ప్రైస్కి సెట్ అవుతారు. ఇట్స్ లైక్ బిడ్డింగ్ అన్నమాట. సో సెలెక్టింగ్ ద ఫైనల్ ప్రైస్. ఫైనల్ ప్రైస్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఫైనల్ ప్రైస్ని సెలెక్ట్ చేయాలి అంటే దానికి సంబంధించిన మార్కెటింగ్ యాక్టివిటీస్ ఏంటి, కంపెనీ ప్రైసింగ్ ఎంత, కంపెనీ ఎంతకి ఇస్తుంది, మనకొచ్చే గెయిన్ ఎంత, మనకున్న రిస్క్ ఎంత. అలానే షేరింగ్ ప్రైసింగ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ మనం కొన్నాం కంపెనీ నుంచి, దాన్ని అమ్మాలి, దాన్ని అమ్మలేకపోయాం, అది పెరిషబుల్ కాబట్టి ఏమైంది, ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిందని అమ్మలేం, అప్పుడు రిస్క్ ఉన్నట్టే కదా, అంటే పర్టికులర్ టైం పీరియడ్ లోపు సేల్ అయిపోవాలి. సో అమ్మలేకపోయాం. సో మనకి లాస్ ఎంత వచ్చింది, కంపెనీకి లాస్ ఎంత వచ్చింది అని క్యాలిక్యులేట్ చేసుకోవటం. సో అడాప్షన్ ఆఫ్ ప్రైస్. సో ప్రైజింగ్ అనేది ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎలా అడాప్టింగ్ చేసుకోవాలి అంటే, ఫస్ట్
జియోగ్రాఫికల్ ప్రైజింగ్. ప్రైస్ డిస్కౌంట్స్ అనేవి చూడాలి. వాటితో పాటు ప్రమోషనల్ ప్రైసింగ్ కూడా చూడాలి. ఇంకా డిఫరెన్షియేటెడ్ ప్రైజింగ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏంటి? ఇనిషియేటింగ్ రెస్పాన్స్ టు ప్రైస్ చేంజెస్. ఒకవేళ ప్రైస్ అనేది చేంజ్ చేయాలనుకున్నాం, లేకపోతే ప్రైస్ అనేది మారిపోతుంది, దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో అప్పుడు మనం ప్రైస్ చేంజెస్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి? సో రెస్పాండింగ్ టు ప్రైస్ చేంజెస్. ఫస్ట్ థింగ్, ఇనిషియేటింగ్ ప్రైస్ కట్స్. ఇనిషియేటింగ్ ప్రైస్ కట్స్ అంటే ఏం చేస్తామంటే లో క్వాలిటీ ట్రాప్. సో కాస్ట్ తగ్గించడం కోసం క్వాలిటీని తగ్గిస్తాం, లేకపోతే క్వాంటిటీని తగ్గిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు పార్లేజీ బిస్కెట్లో చాలా బిస్కెట్స్ వచ్చేవి, ఇప్పుడు తగ్గాయి. సో ప్రైస్ చేంజ్, ప్రైస్ పెరుగుతుంది, ప్రొడక్షన్ కాస్ట్, దానికి తగ్గట్టు నెంబర్ ఆఫ్ బిస్కెట్స్ అనేవి కూడా పడిపోయాయి. ఫ్రెజైల్ మార్కెట్, షేర్ ట్రాప్. అంటే ఏమైంది? మార్కెట్ అనేది చాలా ఫ్రెజైల్గా ఉంది, స్టేబుల్గా లేదు. షాలో పాకెట్స్ అంటే వాడి దగ్గర కొనడానికి ఏమీ లేదు. ప్రైస్ వార్ ట్రాప్. ప్రైస్ వార్ ట్రాప్ అంటే ఏంటంటే, మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, ఇంకోటి దగ్గర కూడా సేమ్ ప్రోడక్ట్ ఉంది, రెండింటి ప్రైస్ ఆల్మోస్ట్ సేమే. అయితే మనకు అమ్మటం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే వాడికన్నా తక్కువ కోట్ చేస్తారు. తక్కువ కోట్ చేస్తున్నాం, మనం ట్రాప్ అయ్యాం అనుకో, మనకి రావాల్సిన కొన్ని బెనిఫిట్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రేజర్స్ ఉంటాయి, వాటిలో ఏంటంటే ప్రొడక్ట్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, లైక్ ప్రొడక్ట్ సిస్టంలో ఉండే కాంపోనెంట్స్. సో వాడు ఏం చేస్తాడు, 1500 ఉన్న దానికి ఛార్జర్ కూడా ఇస్తాడు, అడాప్టర్ ఇస్తాడు. కానీ 1300 ఉన్న దానికి అమ్మాలనుకున్నాడు అనుకో, 1300 చేసి అమ్మాలనుకున్నాడు అనుకో, అడాప్టర్ కూడా ఓన్లీ డేటా కేబుల్ ఇస్తాడు. అలానే ప్రైస్ ఇంక్రీజ్ని ఎలా ఇనిషియేట్ చేయాలి? సో మన కంపెనీ లాస్లో ఉంది, ప్రైస్ మనం పెంచుతాం అనుకున్నాం, డిస్కౌంట్స్ తీసేయాలి. అన్బండ్లింగ్. అన్బండ్లింగ్ అంటే ఏంటి అంటే, ఒక ప్యాక్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయి, దాని లోపల చిన్న చిన్న సెగ్మెంట్స్ ఉన్నాయి. లైక్ డార్క్ ఫ్యాంటసీ తీసుకుంటే చిన్న చిన్న బిస్కెట్లు వస్తాయి. ఇప్పుడు అది మొత్తం కలిపి అమ్మాడు అనుకో, 10 బిస్కెట్లు 40 రూపాయలకి అమ్మాడు, ఒక్కొక్కటి 4 రూపాయలు. ఇప్పుడు అన్బండిల్ చేసి ఒక్కొక్క బిస్కెట్ 5 రూపాయలకి అమ్మాడు. ఇప్పుడు అన్బండిల్ చేసినప్పుడు ఏమైంది, వాడికి ప్రైస్ పెరిగిద్ది, ప్రాఫిట్ పెరిగిద్ది. అలానే కంపెనీ సిచ్యువేషను, దాని ప్రొడక్ట్ లైఫ్ సైకిల్, కంపెనీ పోర్ట్ఫోలియోని బేస్ చేసుకొని కూడా ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయాలి. డెలివరింగ్ వాల్యూ. డెలివరింగ్ వాల్యూ అంటే మనం ఒక ప్రోడక్ట్ని డెలివర్ చేసాం మార్కెట్లోకి, లైక్ కస్టమర్కి కానీ కన్జ్యూమర్కి కానీ. సో వాడు ఏమని ఫీల్ అవ్వాలి, కొనే ప్రోడక్ట్ వాల్యుబుల్, గ్రేట్ ప్రోడక్ట్ అని ఫీల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, గోల్డ్ తీసుకోండి, దాని ప్రైస్ పెరిగిద్ది కాబట్టి కొంటారు, ఎందుకంటే గోల్డ్కి వాల్యూ అంత ఉంది, మిగిలిన వాటికి లేదు. లైక్ వెహికల్స్ కొన్నారనుకోండి, ఒక్కొక్కసారి అది యూజెస్కే కొంటారులే కానీ లైబిలిటీ, అది కాస్ట్ అనేది పడిపోయింది అమ్మినప్పుడు. సో కీ ఎలిమెంట్ ఏంటి డెలివరింగ్ వాల్యూలో? ప్రొడక్ట్ అనేది కీ ఎలిమెంట్, దీన్నే మార్కెట్ ఆఫరింగ్ అని కూడా అంటారు. ఇంకేంటి? ప్రొడక్ట్ కెన్ బి ఆఫర్డ్ టు ద మార్కెట్ టు సాటిస్ఫై ఏంటి? కస్టమర్ నీడ్స్, అవి సర్వీసెస్, ఈవెంట్స్,
ఎక్స్పీరియన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లిని కండక్ట్ చేయడం కానీ, ఒక ఆడియో లాంచ్ కండక్ట్ చేయడం కానీ అనేది ఒక ఈవెంట్, అదొక ఎక్స్పీరియన్స్. లైక్ వండర్లాకి వెళ్ళాం, ఇది ఈవెంట్. పెళ్ళిళ్ళు ఇంకా ఆడియో లాంచ్లోనే ఈవెంట్స్. వండర్లాకి వెళ్ళాం, వండర్లాకి వెళ్తే మనకేం ప్రోడక్ట్ రాదు, మనకు వచ్చేది ఏంది? ఎక్స్పీరియన్స్. సర్వీసెస్, హెయిర్ కట్కి వెళ్ళాం, సర్వీసెస్. అలానే నీడ్స్, మన బేసిక్ నీడ్స్. చాలా వస్తుంది, స్వెటర్ కొంటాం, ఎందుకు? అది మన నీడ్ కాబట్టి. సో ప్రోడక్ట్ లెవెల్లో కస్టమర్ వాల్యూ హైరార్కీ అలా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఫండమెంటల్ లెవెల్లో కస్టమర్ అనేవాడు ఏమనుకుంటాడంటే, ప్రతి ప్రోడక్ట్కి ఒక కోర్ బెనిఫిట్ ఉంటుంది. అంటే ఈ ప్రోడక్ట్ మనం ఎందుకు కొంటున్నాం, మనకు అవసరం ఉందా లేదా. సో ఇక్కడ ఏం చూస్తున్నాడు? ఫండమెంటల్ లెవెల్ ఆఫ్ కోర్ బెనిఫిట్ చూస్తున్నాడు. నెక్స్ట్ థింగ్, దాన్ని బేసిక్ ప్రోడక్ట్గా మార్చాలి. బేసిక్ ప్రోడక్ట్గా మారింది అనుకో, వాడి లైఫ్లో ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. సో ప్రతిసారి కొంటా ఉంటాడు. అది బేసిక్ ప్రోడక్ట్ అయిన తర్వాత దానికంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యింది అనుకో, అప్పుడు ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్. ఒకవేళ ఎక్స్పెక్టేషన్ ఎక్సీడ్ అయ్యింది అనుకో, అప్పుడు ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ ఉంది, 2 ఏళ్ళు మంచిగా పనిచేసిద్ది అన్నాడు, అది 6 ఏళ్ళు పనిచేసింది. సో ఎక్సీడ్ అయ్యింది. సో అప్పుడు అదేమైంది? ఆగ్మెంటెడ్ ప్రోడక్ట్ అయింది. సో ఈ విధంగా మన ప్రోడక్ట్ అనే దాన్ని మనం డెవలప్ చేసుకుంటూ పోవాలి కస్టమర్ వాల్యూ ఆఫ్ హైరార్కీలో. సో మన హైరార్కీని పెంచుకుంటూ పోవాలి. ఒకప్పుడు సెల్ ఫోన్ అనేది కోర్ బెనిఫిట్ ఉంటేనే కొనేవాళ్ళు, లైక్ ఫోన్ మాట్లాడటానికి. తర్వాత అది ఏమైంది? బేసిక్ ప్రోడక్ట్గా మారింది. దాని తర్వాత దాని మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. కొన్ని ఫోన్స్ ఏంది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్సీడ్ కూడా చేసాయి, కొన్ని ఎక్సీడ్ చేయలేకపోయాయి. సో ఇది అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ప్రోడక్ట్ క్లాసిఫికేషన్. ఒక ప్రోడక్ట్ని ఎలా క్లాసిఫై చేస్తారు? సో ఇది ఇంపార్టెంట్. సో ప్రోడక్ట్ దేని బేస్ చేసుకొని క్లాసిఫై అయ్యింది? ఫస్ట్ థింగ్, డ్యూరబిలిటీ అండ్ టాంజిబిలిటీ. దాని మన్నిక, ఎన్నేళ్ళు అది పనిచేసిద్ది. టాంజిబిలిటీ, దాన్ని మనం క్యారీ చేయొచ్చా లేదా. సో డ్యూరబుల్, నాన్ డ్యూరబుల్ అంటే ఏంది? పెరిషబుల్. అంటే లైక్ సమ్ ఫుడ్ ప్రోడక్ట్స్, అవి తొందరగా పాడైపోతాయి. డ్యూరబుల్ లైక్ క్లాత్స్, ఫుట్వేర్, ఇవి కొన్ని రోజులు నడుస్తాయి. సర్వీసెస్, అవి ప్రొడక్టే కానీ దాన్ని మనం ముట్టుకోలేం. సో దీంట్లో టైప్స్ ఏంది? డ్యూరబుల్, నాన్ డ్యూరబుల్, నాన్ టాంజిబుల్. సో నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ యూజ్. యూజ్ అంటే షాపింగ్ హ్యాబిట్స్. సో షాపింగ్ హ్యాబిట్స్ని బేస్ చేసుకొని ఈజీగా కొనగలిగేది వాటిని కన్వీనియన్స్ గూడ్స్ అంటారు. అలానే షాపింగ్ గుడ్స్ దేని మీద? స్టెబిలిటీ, క్వాలిటీ, సూటబిలిటీ, లైక్ క్లోతింగ్, అప్లయన్సెస్, ఇవన్నీ షాపింగ్ గుడ్స్. ఎప్పుడో ఒకసారి మాత్రమే కొంటాం. లాస్ట్ వచ్చేసి అన్సార్టెడ్ గుడ్స్. అన్సార్టెడ్ గుడ్స్ మనం కొనాలని ఉండదు, కానీ తప్పక కొంటాం. లైక్ ఇన్సూరెన్స్ చేయించుకోవటం, బండికి పొల్యూషన్ చేయించుకోవటం, అది మనకు అవసరం లేదు. అది చేయించుకోకపోయినా బండి నడిచిద్ది, కానీ అది చేయించుకోవాలని కండిషన్ ఉంది కాబట్టి చేయించుకుంటాం, లేకపోతే అసలు అది మనం చేయించుకోం.
సో ఇవి అన్సార్టెడ్ గూడ్స్ కిందకు వస్తాయి. నెక్స్ట్ మేనేజింగ్ వాల్యూ. సో వాల్యూని ఎలా మేనేజ్ చేస్తారు, ఒక ప్రోడక్ట్కి ఉన్న వాల్యూని. సో ఒక ప్రోడక్ట్ని ప్రిపేరింగ్, దాన్ని తయారు చేయడానికి ఎంత కాస్ట్ అయితే దాన్ని బట్టి ప్రైజింగ్, డిస్ట్రిబ్యూషన్, సర్వీసెస్. అంటే బండి కొన్నాం, మళ్ళీ దానికి రిపేర్ వస్తే సర్వీసింగ్ కావాలి కదా, ఇవన్నీ దేని కిందకు వస్తాయి, ఎక్స్టర్నల్ మార్కెటింగ్ వాల్యూ కిందకు వస్తాయి. అలానే ఇంటర్నల్ మార్కెటింగ్ వాల్యూలో ఏమొస్తాయి, ఎంప్లాయీస్ని మోటివేట్ చేయటం. సో మోటివేటింగ్ ఎంప్లాయీస్, ఇంకా వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్, ఇవన్నీ ఏంటి, ఇంటర్నల్ అన్నమాట కంపెనీ లోపల. నెక్స్ట్ ఇంటరాక్టివ్. సో ఇంటరాక్టివ్లో ఏం చేస్తారంటే కస్టమర్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతారు. లైక్ దే కమ్యూనికేట్ అయ్యి ప్రొడక్ట్ యొక్క వాల్యూని క్రియేట్ చేస్తారు. సో దాన్ని ఇంటరాక్టివ్ మార్కెటింగ్ మేనేజింగ్ వాల్యూ అంటారు. నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. మనం మార్కెటింగ్ చేస్తున్నాం, సో డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో ఏముంటుందంటే వాల్యూ క్రియేషన్ ఉంటుంది. ఫస్ట్ వాల్యూ క్రియేషన్ ఉన్న తర్వాత ఒక మార్కెటింగ్ ఛానల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓ మార్కెటింగ్ ఛానల్ సిస్టమ్ క్రియేట్ చేసిన తర్వాత ప్రమోషనల్ యాక్టివిటీస్ చేయాలి. ఇంకా డిస్ట్రిబ్యూషన్ యాక్టివిటీస్, వాటితో పాటు ఫైనల్ ప్రైస్ని సెట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏమైందంటే ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో ప్రమోషన్ అనేది 5 to 7% ఉండాలి జనరల్గా. డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ వచ్చేసి ప్రొడక్ట్ కాస్ట్లో 35 to 50% ఉండొచ్చు. ఇవన్నీ ఫైనల్ ప్రైస్ 100% అనుకుంటే వాటిలో వీటి పర్సంటేజ్ ఎంత అన్నమాట. ఫోర్త్ పాయింట్, సో డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఛానల్స్కి మనం ఏమని పిలుస్తాం, ఇంటర్మీడియరీస్ అంటాం. అంటే మిడిల్ మ్యాన్, వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు, జస్ట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, అమ్మి పెడతారు అంతే. వీళ్ళని ఇంటర్మీడియరీస్ అంటాం. అప్ టు ద షాప్ కీపర్ వరకు. కంపెనీ అనేవాళ్ళు పుష్ స్ట్రాటజీని యూజ్ చేయొచ్చు, లైక్ సేల్స్ ఫోర్స్, ట్రేడ్, ప్రమోషన్స్. సో పుష్ స్ట్రాటజీలో ఏముంటాయి, సేల్స్ ఫోర్స్ అంటే అమ్మే వాళ్ళని పెట్టచ్చు, లైక్ సేల్స్ మ్యాన్. ఎక్కువ మంది సేల్స్ ఫోర్స్ ఉన్నారనుకో ఎక్కువ సేల్ చేస్తారు. ఇంకా ట్రేడ్, ప్రమోషన్స్, కొన్నప్పుడు తగ్గించటం, లైక్ డెలివరీ ఛార్జెస్ కానీ ఇంకా మిగిలినవి కానీ. పుల్ స్ట్రాటజీస్, సో ఛానల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్లో పుల్ స్ట్రాటజీ కూడా ఉంటుంది. పుల్ స్ట్రాటజీ అంటే ఏంటి అంటే జనాల్ని మన ప్రోడక్ట్ కొనేటట్టు చేయటం, లైక్ అడ్వర్టైజింగ్, ఇదొక పుల్ స్ట్రాటజీ. ప్రమోషన్ పుల్ స్ట్రాటజీ. ఇంకా కమ్యూనికేషన్ త్రూ మీడియా, ఆన్లైన్ వెబ్సైట్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ పెట్టడం, సో ఎక్కువ మందిని కొనేటట్టు పుల్ చేయటం. సో దీంతో యూనిట్ 4 అనేది కంప్లీట్ అయింది.